రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పని గంటల పెంపుకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని సిఐటియు జిల్లా మహాసభ తీర్మానించినట్లు సిఐటియు నాయకులు తెలియజేశారు. పరిశ్రమల్లో ప్రమాదాలను అరికట్టే చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు. పెద్దాపురంలోని యాసలపు సూర్యరావు భవనం నందు సిఐటియు 12వ జిల్లా మహాసభ 2వ రోజు అనగా ఆదివారం కొనసాగింది. ఈ సందర్భంగా 22 తీర్మానాలను మహాసభ ఆమోదించింది. పని గంటల పెంపును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి దారపురెడ్డి క్రాంతికుమార్ ప్రవేశపెట్టారు. కాకినాడ జిల్లాలో పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతూ వందల సంఖ్యలో కార్మికులు మృతి చెందుతున్న ఘటనలు ఎక్కువయ్యాయన్నారు. ఎక్కడైతే కార్మికులు పోరాడుతున్నారో అక్కడ మాత్రమే బాధితులకు పరిహారం చెల్లింపులు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. తక్షణం అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ తనిఖీలు చేయాలని, సేఫ్టీ ప్రమాణాలు పాటించాలని, యాజమాన్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించాలని మహాసభ ముందు తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం సిఐటి జిల్లా అధ్యక్షులు శాశ్వతరావు గారిని, రాజుబాబు గారికి, తూర్పుగోదావరి జిల్లా జోహార్ కామ్రేడ్ లోకరాజ్ గారికి, జోహార్ కామ్రేడ్ రాజుబాబు గారికి, రాజస్థాన్ రాజుల ఆశయాలను, రాజస్థాన్ రాజుల ఆశయాలను గారికి, జోహార్ కామ్రేడ్ సత్యనారాయణ రాజు గారికి, రాజస్థాన్ సత్యనారాయణ గారి ఆశయాలను, రాజస్థాన్ సత్యనారాయణ గారి ఆశయాలను కాబట్టి అందరూ వేసి రావాలని जिंदाबाद सीआईटीयू, जिंदाबाद जिंदाबाद, जिंदाबाद सीआईटीयू, जिंदाबाद जिंदाबाद, जिंदाबाद కార్మిక పోరాటాలు, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి కార్మిక పోరాటాలు, వర్ధిల్లాలి, జిందాబాద్ సిఐటియు, जिंदाबाद जिंदाबाद, జిందాబాద్ సిఐటియు, जिंदाबाद जिंदाबाद, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. మా కలలు పండ వందనాలి నీకు కోయల జెండా, జగనాలి నీకు మా కలలు పండ వందనాలి నీకు కోయల జెండా. మాతులెంకుల మహనీయ వేదవి లెనిగా వికిల అసమాన బోధవి, మాతులెంకుల మహనీయ వేదవి లెనిగా వికిల అసమాన బోధవి, విశ్వవిప్లవ సమర విమల సింహానివే, విశ్వవిప్లవ సమర విమల సింహానివే, సకల శ్రామిక ప్రజల సమర శంఖానివే, వందనాలివి నీకు కోయల జెండా, జగనాలి నీకు మా కలలు పండ, వందనాలివి నీకు సంపదను సృష్టించి ఈ దేశాన్ని నడిపేదే కార్మిక వర్గం. అటువంటి కార్మిక వర్గం ఈ రోజు అనేక కష్టాలని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది.
పెరుగుతున్నటువంటి ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. పెరిగే ధరల్ని తట్టుకొని జీవించడం చాలా కష్టంగా ఉంది. పాలకులు ఎన్నికల ముందు ఒకటి చెప్తా ఉన్నారు, ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళ యొక్క కార్పొరేట్ విధానాలని ప్రకటబందీగా అమలు చేస్తా ఉన్నారు. కార్మిక హక్కుల మీద తీవ్రమైనటువంటి దాడి జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా అఖిల భారత మహాసభలు డిసెంబర్ 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగబోతున్నాయి. ఈలోపు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 500 జిల్లాల్లోనూ జిల్లా మహాసభలు పెద్దాపురంలో జరగడం సంతోషకరం. ఈ సందర్భంగా కార్మిక వర్గం ఎదుర్కొనేటువంటి సమస్యలు, దీని పరిష్కారాల గురించి ఈ 2 రోజులు చర్చించడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి కార్మిక వర్గ వ్యతిరేకంగా ఉన్నాయి. కార్మికుల ఉన్న హక్కుల్ని తీసేయాలని 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. కార్మికులు కట్టు బానిసలతో తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకోవాలని 10 గంటలు పని కాలాన్ని కూడా పెంచాయి. ఉన్న పెన్షన్ని తీసేశాయి. కనీస వేతనాన్ని గత 12 సంవత్సరాల నుంచి ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదు. చంద్రబాబు నాయుడు గారు 18 నెలలు తర్వాత కార్మిక సంఘాల నాయకులు పిలిచి ఒక డిఏ ఇస్తాను అని చెప్పారు. డిఏ అనేది మా జీతంలో భాగం, ఆయన అదనంగా ఇచ్చింది కాదు. పిఆర్స్ వేస్తారా లేదో చెప్పలే, ఎరియర్స్ ఇస్తారా లేదో చెప్పలే. అందుకని ఈ రోజు వరకు కూడా కార్మిక వర్గానికి ఒక్క హామీ కూడా ఇవ్వకుండా ఈ 18 నెలలు గడిపేశారు. ఇప్పుడు కూడా ఆ విధంగానే కార్మికులకు ద్రోహం చేసే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి కొన్ని సంఘాలు తండానతానండం అనేటువంటిది చాలా బాధాకరం. ఖచ్చితంగా కార్మిక వర్గం ఐక్యం కావాలి. ఈరోజు కార్మిక వర్గ సమస్యల మీద పోట్లాడాలి. లేబర్ కోడ్లు అమలు చేయకుండా అడ్డుకుంటాం. అట్లాగే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ కాకుండా కాపాడుకుంటాం. 5 ఏళ్ల నుంచి సుమారుగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ 100% ప్రైవేట్ చేయాలని వారు 1% కూడా ప్రైవేట్ కాకుండా మా పోరాటం వల్ల ఆపగలిగాం. రైతాంగ పోరాటం వల్ల దేశంలో 3 రైతు నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఆ విధంగానే స్టీల్ ప్లాంట్ మీద వెనక్కి తీసుకునేటట్టుగా ప్రైవేటీకరణ అడ్డుకుంటాం. అందువల్ల కార్మికులు కనీస వేతనాలు పెంచాలి. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ధరలు ఆకాశానికి, జీతాలు పాతాళానికి అన్నటువంటి పరిస్థితిలో ఉంది. అందుకని ఈ పరిస్థితిని మారుస్తాం. రాబోయే కాలంలో కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఐక్య ఉద్యమాలతో ఈ ప్రభుత్వం సంగతి తేల్చుకోవాలని, డబుల్ ఇంజన్ ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాలను వెనక్కొట్టడానికి సిద్ధమవుతున్నామని తెలియజేస్తాం.